హాయ్ ఫ్రెండ్స్, చిన్నపిల్లలు తెలుగు అక్షరాలు రాసేటప్పుడు కొన్ని లెటర్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంటారనమాట. సో అవేంటంటే ఘా ఒకటి, ఝా ఒకటి, ఈ 2 లెటర్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంటారు అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఈ 2 లెటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొద్దు, ఏదో ఒక లెటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు నేను ఓన్లీ ఘా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీనికి రివర్స్ జా రాయమని చెప్తానమాట. సో చూడండి, ఇప్పుడు నేను చెప్పేది నార్మల్గా పిల్లలకి ఎలాంటి డౌట్ వస్తాయి, ఘా రాసేటప్పుడు స్మాల్ జీరో పెట్టేయాలా, బిగ్ జీరో పెట్టేయాలి అనేది ఒక డౌట్. సెకండ్ డౌట్ ఏమో వస్తుంది కొంతమందికి, ఈ స్టాండింగ్ లైన్ అనేది జీరో దగ్గర పెట్టేయాలా, ఈ మిడిల్లో పాయింట్ దగ్గర పెట్టాలనేది ఒక డౌట్. నెక్స్ట్ ఇంకో డౌట్ ఏమొస్తుంది కొంతమందికి, ఈ టిక్ మార్క్ అనేది జీరోకి టచ్ అవుతుందా, టచ్ కాదా. సో ఇన్ని డౌట్స్ వస్తాయి అనమాట ఘా రాసేటప్పుడు. సో ఈ 3 డౌట్స్ నేను చెప్పే ఒక్క లెటర్తో ఈ ఈ 3 డౌట్స్ క్లారిఫై అవుతాయి అనమాట. ఇప్పుడు మీరు ఘా రాసేటప్పుడు మీరు ఒక లెటర్ని గుర్తు చేసుకోండి. ఘా రాసేటప్పుడు ఫాని గుర్తెచ్చుకోండి. సో ఫా ఎలా ఉంటుందో గుర్తెచ్చుకోండి, దాన్ని బట్టి ఘా రాసేయండి అనమాట. సో ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి, ఘా రాసేటప్పుడు ఫాని గుర్తుంచుకోండి. ఫా అంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఫా అంటే స్మాల్ జీరో ఉంటుంది, స్టాండింగ్ లైన్ జీరో పక్కన ఉంటుంది అనమాట. సో ఘా రాసేటప్పుడు ఫాను గుర్తెచ్చుకొని ఘా రాయండి. సో ఇప్పుడు నేను ఫా రాశాను అనమాట. సో దానికి పక్కన కొమ్మి ఇచ్చేస్తే ఘా అవుతుంది. సో ఇప్పుడు ఘా అనేది మీకు వచ్చే 3 డౌట్స్ ఈ విధంగా ఫాను గుర్తెచ్చుకుంటే ఆ 3 డౌట్స్ క్లారిఫై అవుతాయి అనమాట. ఇప్పుడు మీరు ఘా రాసాము, దీన్ని బేస్ చేసుకొని జా రాయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఘాకి రివర్స్ జా అంటే, ఇప్పుడు ఘా రాసేటప్పుడు మనం స్మాల్ జీరో పెట్టాము, సో జా రాసేటప్పుడు బిగ్ జీరో పెట్టాలి. నెక్స్ట్ ఘాకి ఈ టిక్ మార్క్ అనేది టచ్ కాలేదు, సో మనం ఇక్కడ ఏంది టచ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, ఇలా కొమ్ములు ఇచ్చేసినాక ఈ స్టాండింగ్ లైన్ అనేది జీరో పక్కన ఉంది, సో స్టాండింగ్ లైన్ ఇక్కడ జీరో పక్కన ఉండకుండా ఇక్కడ మిడిల్ పాయింట్ దగ్గరికి గీయాలి. సో ఇలా కన్ఫ్యూజ్ అవ్వకుండా రాయొచ్చు. ఏదో ఘా గురించి ఒక లెటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే దీనికి రివర్స్ జా అనమాట. సో ఈ విధంగా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు.